హలో డివైన్ రివ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన జర్నీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాజీ సన్నిధానమైన శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయ విశేషాలని తెలుసుకుందాం. ఈ దేవాలయం తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. భక్తరామదాసు మేనమామలు అక్కన్న మరియు మాదన్నల కాలంలో నిర్మించబడిన ఆలయం ఇది. ఆలయ చరిత్ర ప్రకారం ప్రతి సంవత్సరం తిరుపతికి వచ్చే ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్య కారణంగా ఆ సంవత్సరం తిరుపతికి వెళ్ళలేకపోయారు. ఆ భక్తుడి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నేను ఇక్కడే సమీపంలోని అడవిలో ఉన్నాను, మీరు చింతించకండి అని చెప్పారు. భక్తుడు వెంటనే కలలో భగవంతుడు సూచించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక మట్టి దిబ్బను చూశాడు. అక్కడ తవ్వగా ప్రమాదవశాత్తు మట్టిలో ఉన్న బాలాజీ విగ్రహాన్ని గొడ్డలి తాకగా గడ్డం క్రింద మరియు ఛాతిపై గాయమయ్యింది. ఆశ్చర్యకరంగా ఆ గాయాల నుంచి రక్తం విపరీతంగా ప్రవహించింది. ఇది చూసిన భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అకస్మాత్తుగా గాలి నుండి ఒక స్వరం వినిపించినప్పుడు అతను తన చెవులను కూడా నమ్మలేకపోయారు. ఆ స్వరం ఆవపాలతో అభిషేకం చేయమని పలికింది. భక్తుడు ఆ స్వరం సూచించిన విధంగా ఆవపాలతో అభిషేకం చేసినప్పుడు శ్రీదేవి మరియు భూదేవి సహిత బాలాజీ యొక్క స్వయంభు విగ్రహం కనుగొనబడింది. ఇది ఎంతో అరుదైన కలయిక మరియు ఈ విగ్రహం విధి విధానాలతో పూజింపబడి మరియు ఆలయం నిర్మించబడింది. చిలుకూరు బాలాజీ దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కారు లేదా బైక్తో సులువుగా చేరుకోవచ్చు. దేవస్థానం వెలుపలి భాగంలో విశాలమైన పార్కింగ్ సదుపాయం ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి మెహదీపట్నం నుంచి 288D బస్ సౌకర్యం లభిస్తుంది. దేవస్థానం లొకేషన్ మరియు ట్రావెల్ గైడ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. ఈ మహత్ ఆలయ ప్రవేశానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. ఆలయం భక్తుల కోసం ఉదయం మరియు సాయంత్ర వేళల్లో తెరిచి ఉంటుంది. పూలంగి, అన్నకోట మరియు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వయంభుగా వెలిసిన శ్రీవారికి వివిధ పర్వదినాల్లో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయం రాష్ట్ర రాజధాని శివారులో ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ ఆలయం వీషా బాలాజీ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం దాదాపు ఆలయాన్ని సందర్శించుకున్న ఐటీ నిపుణులందరూ ఒక్క సంవత్సరం లోపు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందారు. ఇక్కడ భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి కోరిన కోరికలు తీరుతాయని బలంగా నమ్ముతారు. మరియు కోరిక నెరవేరిన తర్వాత భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి మొక్కును తీర్చుకుంటారు. మరికొందరు భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించుకుంటారు. వారి కోసం కళ్యాణకట్ట అందుబాటులో ఉంది. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ టూరిజం హరిత రిసార్ట్స్ని నిర్మించింది. వాటి వివరాలు కింద డిస్క్రిప్షన్లో నమోదు చేసాం, గమనించగలరు.
ఈ ఆలయానికి వచ్చిన భక్తులు దగ్గరలో పెద్ద శివలింగాన్ని, ఓం శాంతి చిలుకూరు మ్యూజియం మరియు కమల్ధామ్ మందిర్ని దర్శించుకోవచ్చును. ఈ ఆలయం ఖచ్చితంగా గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఈ ఆలయ ప్రాంగణాన్ని వీక్షిద్దాం. చూశారు కదా శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని. మరొక క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాల కొరకు ది డివైన్ డ్రైవ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.